అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్ బాధితులకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. విశాఖ జిల్లాలో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన సీఎం వారికి అండగా ఉంటామని అభయం ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన చంద్రబాబు మరణించిన వారి కుటుంబ సభ్యులకు ₹1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 లక్షల సాయం అందిస్తామని ప్రకటించారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. పరిశ్రమల యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని అన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాద బాధితులకు అండగా ఉంటామన్నారు సీఎం చంద్రబాబు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సెజ్ బాధితులను పరామర్శించేందుకు విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వెళ్లిన చంద్రబాబు రోడ్డు మార్గాన వెంగోజీపాలెంలో ఉన్న మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించారు. వారికి అక్కడ అందుతున్న వైద్య సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అన్ని చేస్తారు. చూసుకుంటా నేను నేరుగా పర్యవేక్షిస్తాను, అన్ని చూస్తున్నాను. అందుకే ఇక్కడికి వచ్చాను, మీకు ధైర్యం చెప్పడానికి. అదే పడడం చూస్తున్నాను. కేజీహెచ్ లో అచ్యుతాపురం ప్రమాదంలో మరణించిన వారికి పోస్టు మార్టం ప్రక్రియ ఉదయం నుంచి జరిగింది. కేజీహెచ్ లో 12 మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించారు. కేజీహెచ్ లో మార్చరీ వద్ద మృతుల కుటుంబ సభ్యులను విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఓదార్చారు. అచ్యుతాపురం సెజ్ బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. మెడికవర్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన అనంతరం సీఎం చంద్రబాబు ఫార్మసిటీలోని ప్రమాదం జరిగిన స్థలాన్ని సందర్శించారు. అక్కడ దృశ్యాలను పరిశీలించి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిందని, దాని ఫలితంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు సీఎం చంద్రబాబు. ఎసెన్సియా ఫార్మా కంపెనీలోని ప్రమాదం జరిగిన స్థలాన్ని సందర్శించిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇలాంటి ప్రమాదాలు జరగటం బాధాకరమన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ₹1 కోటి ఇస్తున్నామని, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 25 లక్షలు సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలా ఆదుకునే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. చనిపోయిన వాళ్ళందరికీ ₹1 కోటి ఆర్థిక సహాయం చేయడం, సీరియస్ గా ఇంజురీ అయిన వాళ్ళకి 50 లక్షలు ఇవ్వడం, లైట్ ఇంజురీస్ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా 25 లక్షలు ఇవ్వడం, ఈ 3 కేటగిరీస్ కింద అనౌన్స్ చేశాం. ఈ రోజే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ చెక్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మిగిలిన వాళ్ళు కూడా ఇమీడియట్ గా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను. అవి కూడా ఇమీడియట్ గా ఇస్తాం. అయితే మనం ఆర్థిక సహాయం చేయొచ్చు కానీ కుటుంబాలు తేలేం. ఆ కుటుంబానికి ఎవరైతే ఆధారంగా ఉంటారో, ఎవరైతే ఆ కుటుంబానికి ఒక సెక్యూరిటీగా ఉంటారో వాళ్ళు మనం తేలేం. అది జీవితాంతం తీరని లోటు. ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి కానీ రెండో పక్కన కూడా సేఫ్టీ కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు సీఎం చంద్రబాబు. కానీ అచ్యుతాపురంలో మాత్రం నిబంధనల మేరకు ఎస్ఓపీ అనుసరించలేదని తెలుస్తోందన్నారు. పరిశ్రమల్లో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు చేపట్టలేదని, గత 5 ఏళ్లలో విశాఖలో 119 ఘటనల్లో 120 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. పరిశ్రమల్లో వెంటనే అంతర్గత విచారణ చేపట్టాలన్నారు. రెడ్ కేటగిరీలోని పరిశ్రమలన్నీ ఖచ్చితంగా ఎస్ఓపీని పాటించాలి. ఎసెన్షియా ఫార్మా కంపెనీ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేస్తున్నామని, పరిశ్రమలో ఏం జరిగింది, లోపాలపై కమిటీ విచారిస్తుందన్నారు. నివేదిక వచ్చాక ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టమని హెచ్చరించారు. బాధిత కుటుంబాలు క్షతగాత్రులకు పరిహారం కంపెనీ నుంచే ఇప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఇంకొక పక్కన చూస్తే లాస్ట్ 5 years లో 1924 మొత్తం ఇక్కడికి వస్తే దగ్గర 119 ఇన్సిడెంట్ జరిగాయి. అందులో 120 మంది చనిపోయారు. రెగ్యులేటరీ అథారిటీస్ మాత్రం నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు తప్ప ఎక్కడ యాక్షన్స్ తీసుకునే పరిస్థితులు లేరు. దానివల్ల రిపీటెడ్ గా జరుగుతున్నాయి. అనకాపల్లి ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదం బాధాకరమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. యాజమాన్యంలో ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయని, బాధ్యత లేని నాయకత్వం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. పరిశ్రమల రక్షణ చర్యల్లో చాలా లోపాలున్నాయన్నారు. అధికారులు పరిశ్రమల నిర్వాహకులను పిలిచి మాట్లాడి చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు. సెప్టెంబర్ నుంచి పరిశ్రమల్లో రక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు.
పొల్యూషన్ ఆడిట్ జరగాలని, ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని పవన్ తెలిపారు. నిన్న జరిగిన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసిస్ లో జరిగింది. చాలా బాధ కలిగింది. చాలా ఇది రిపీటెడ్గా మొన్న 3 వీక్స్ బ్యాక్ కూడా జరిగింది. ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు. నేను ఎప్పటికప్పుడు అడుగుతూ ఉన్నాను, ప్రాబ్లం ఏమవుతుందంటే నేను సేఫ్టీ ఆడిట్ చేయమని చాలా వచ్చిన రోజు నుంచి నేను అందరిని అడుగుతూ ఉన్నాను. సేఫ్టీ ఆడిట్, జనాల ప్రాణాలు పోకూడదు, కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను ఎప్పుడు. అలాంటిది మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతి ఉంది. అది కొంచెం మాట్లాడతారు నాతోటి, మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి, పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే. నా ఉద్దేశం ఏంటంటే అది కనీస భద్రత అనేది పరిశ్రమలు ఇవ్వాల్సింది కదా. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కృష్ణబాబు, పలువురు నేతలు పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అయితే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఓదార్చడం వారికి మనోధైర్యం ఇచ్చింది. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ఎక్స్గ్రేషియాపై ప్రతిపక్షాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి.